రాజకీయ పార్టీలకు కార్యకర్తలు అభిమానులు ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి వేరు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ ముహూర్తంలో సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారో గాని అప్పటి నుంచి ఆయనకు మద్దతుగా ఉన్మాదమూక పోగైంది. తమ నాయకుడిపై ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడంలో తప్పులేదు గాని అభిమానం కాస్త ఉన్మాదంగా మారి ఇళ్లల్లోని ఆడవాళ్లను కూడా బజారుకి ఇచ్చే దుష్ట సంస్కృతి జగన్ పాలనలో జరగడం దారుణం. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వ్యక్తిత్వ హననంతో మొదలైన ఈ దాడి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కుటుంబంలోని ఆడవాళ్లకు కూడా చుట్టుకుంది. తల్లితో పాటు చెల్లెళ్ల వ్యక్తిత్వాలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిండు శాసన సభలో తన సతీమణ్ణి కించపరచడంతో ఆ బాధను భరించలేక అప్పట్లో చంద్రబాబు నాయుడు విలపించడాన్ని చూశాం. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నోరు మెదపలేదు. తన కోసం పనిచేస్తున్న సోషల్ మీడియా కిరాయి సైన్యాన్ని నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా ఆయన సొంత చెల్లి షర్మిల నోరు విప్పడంతో ఆమెను కూడా టార్గెట్ చేస్తున్నారు. జగన్ కు ఆయన భార్య భారతిరెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే ఆగమేఘాల మీద స్పందించే సిఐడి అధికారులు ఇప్పుడు దివంగత రాజశేఖర్ రెడ్డి కుటుంబంలోని మహిళలను కించపరుస్తున్నప్పటికీ నిద్ర నటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న పోకడలను గమనిస్తే ముఖ్యమంత్రి దంపతులకు మినహా ఆ రాష్ట్రంలో మరెవరికి పరువు లేదనుకోవాల్సి వస్తుంది. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. తమ కుటుంబంలోని ఆడపడుచులను ఆదరించి గౌరవించడం రాయలసీమ సంస్కృతి. సీమకు చెందిన రెడ్డి సామాజిక వర్గం తమ ఇంటి ఆడపడుచులనే కాదు, ప్రత్యర్థుల ఇళ్లలోని మహిళలను కూడా గౌరవిస్తారు. కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టులు సైతం మహిళలు పిల్లలకు అపకారం తలపెట్టరు. కానీ అదే రాయలసీమ నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మాత్రం రక్తం పంచుకు పుట్టిన చెల్లెల్ని కించపరుస్తున్నా తమ తల్లి శీలాన్ని శంకించే విధంగా పోస్టులు పెడుతున్నప్పటికీ కిమ్మనకపోవడం ఎంతగా ఉంది. జగన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచే ఆయనకు చెందిన సోషల్ మీడియా సైన్యం హద్దు అదుపు లేకుండా వ్యవహరిస్తోంది. అతగాడు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ ఉన్మాద మూక వాచాలత్వానికి అంతు లేకుండా పోయింది. ముఖ్యమంత్రితో విభేదించే వారి ఇళ్లల్లోని ఆడవారిని బజారుకేడుస్తున్నారు. ఇప్పటిదాకా జగన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థుల కుటుంబాలని వేధిస్తూ వచ్చిన ఈ ఉన్మాద మూక ఇప్పుడు దివంగత రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని కూడా వదలడం లేదు. రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణంతో ప్రజల్లో నెలకొన్న సానుభూతిని సొమ్ము చేసుకుని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఇప్పుడు తన తల్లి శీలాన్ని సైతం శంకించే విధంగా పోస్టులు పెడుతున్నా చర్యలు తీసుకోకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు స్వీకరించాక జగన్ కు చెందిన కిరాయి మోక ఆమెను టార్గెట్ చేసుకుంది. ఈ దాడి ఎంత దూరం వెళ్ళిందంటే షర్మిల అసలు రాజశేఖర్ రెడ్డికే పుట్టిందా అని శంకించే వరకు వెళ్లారు. షర్మిల పుట్టుకను శంకించడం అంటే రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మ శీలాన్ని శంకించడమే కదా. తన తల్లిని అంతగా అవమానిస్తున్నప్పటికీ జగన్ రెడ్డి స్పందించకపోవడాన్ని బట్టి అతనిలో మానవత్వం ఉందా అన్న అనుమానం కలగడం సహజం. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న హీనమైన దాడిని చూసి షర్మిల కుమిలిపోతున్నారు. ఆమె తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకుని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రమైన విమర్శలు చేసినప్పటికీ ఆమె వ్యక్తిత్వం గురించి ఎవ్వరూ పల్లెత్తు మాట అనలేదు. షర్మిల ఎప్పుడైతే తెలంగాణను వదిలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారో అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. జగన్ మద్దతుదారులుగా ఉంటున్న ఉన్మాద మూక ఆమెను హీనంగా కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఈ దాడి జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి చీమ కుట్టినట్టయినా లేదు. రాష్ట్ర ప్రజలందరూ తనను జగనన్నా అని పిలవాలని కోరుకుంటున్న జగన్ రెడ్డి
తనను 50 ఏళ్లుగా అన్నా అని పిలుచుకుంటూ కలిసి మెలిసి ఆడిపాడుతూ గడిపిన సొంత చెల్లెళ్ళు తమను అవమానిస్తున్నారని రోధిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా చిక్కటి చిరునవ్వులు చిందించడం ఎలా సాధ్యం? ఆదుకో అన్నా అని ఆర్తనాదం వినిపించినప్పుడు ఎంతటి పాషాణ హృదయమైన కరుగుతుంది, స్పందిస్తుంది. ఒక బ్రాహ్మణుణ్ణి పెళ్లి చేసుకున్న షర్మిల రెడ్డి కాబోదనే మరో దిక్కుమాలిన వాదాన్ని కూడా తెరపైకి తెచ్చారు. బ్రాహ్మణులైతే రాజకీయాలకు పనికిరారా? ప్రకాశం పంతులు రాజకీయాల్లో ఎంతటి ఉన్నత విలువలు నెలకొల్పారో ఈ వీధి కుక్కలకు తెలియకపోవడంలో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. పెళ్లి తర్వాత ఆడపిల్ల ఇంటి పేరు మారిపోతుంది. అయితే అదేమీ రూలు కాదు. పుట్టింటి వారి ఇంటి పేరునే కొనసాగించుకునే హక్కు ఆడపిల్లలకు ఉంటుంది.